This meeting is being recorded. हरे कृष्णा प्रभुजी माताजी दंडवत प्रणाम। हाल गोश्री प्रभुपाद। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। प्रभुजी हरे कृष्ण। मध्याह्नतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते राधनाथ स्वामिनिति नामिने। नमामि विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनकारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्। कृष्ण। सो భగవద్గీత యథాతథం అధ్యాయం 8 శ్లోకం 6. యం యం వ్యాపీ స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితాః. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓ కౌంతేయ, మానవుడు దేహమును త్యజించినప్పుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. నిన్న మనం 5వ శ్లోకం చదువుకున్నాం. కనెక్టెడ్ టు దిస్ అంతకాలేచ మామేవ స్మరణముక్త్వా కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయః. దాని పర్పోర్ట్ చదవలేదు, చదువుతాను. దెన్ విల్ కమ్ టు దిస్ శ్లోక. అంత్యకాలమున నన్నే స్మరించుచు తన దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందును. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. కృష్ణ చైతన్యపు ప్రాధాన్యత ఈ శ్లోకంలో నొక్కి చెప్పబడింది. కృష్ణ చైతన్య ప్రాధాన్యత ఈ శ్లోకంలో నొక్కి చెప్పబడింది. ఏంటి కృష్ణ చైతన్యం? వీ హ్యావ్ టు బి కాన్షియస్ ఆఫ్ కృష్ణ. వాట్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్? కాన్షియస్ ఆఫ్ కృష్ణ. దట్ ఇస్ కాల్డ్ కృష్ణ చైతన్య. నాట్ ఎ బిగ్ థింగ్, రైట్? We are conscious of so many things. Similarly, we have to be conscious of Krishna. ఎంతవరకు కాన్షియస్గా ఉంటామో అంత అడ్వాన్స్డ్ వీఆర్. ఇంకొక విధంగా చెప్పాలంటే, మనం ఎంతవరకు అయితే కృష్ణుని గుర్తుపెట్టుకుంటామో అంతేవరకు కృష్ణుడు కూడా మనల్ని అంతవరకు గుర్తుపెట్టుకుంటాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్త తదైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. కృష్ణ టోల్డ్, నువ్వు ఎంతవరకు అయితే నేను అంతవరకే. రైట్? నువ్వు 100% అయితే నేను 100%, నువ్వు 50% అయితే నేను 50%. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు 0 నేను 0. సో బట్ ఏంటి ఇక్కడ, నువ్వు నేను లేనంటే నువ్వు నాకు కూడా లేవు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట.
కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎంతవరకు తీసుకోవాలనేది మన హ్యాండ్స్, మన చేతుల్లో ఉంది. అంటే కృష్ణుని బ్లేమ్ చేయడానికి లేదు, ఏ విషయంలో కూడా కృష్ణుని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకు? మనం ఏం చేసినా చేయకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా, ఆయన్ని సేవించినా సేవించకపోయినా, ఆయన చేయాల్సిన మినిమం థింగ్స్ అయితే అందరికి చేస్తున్నాడు ఆయన. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. ఐఎమ్ ఈక్వల్ టు ఎవ్రీబడి. నాకెవరి ప్రియులు కానీ నాకెవరి శత్రువులు కానీ ఎవరు లేరు, నాకు అందరూ ఒకటే నాకు అని ఆయన చేయాల్సిన పని మాత్రం ఆయన చేస్తున్నాడు. రెస్ట్ మన చేతుల్లోనే ఉంది. సో ఇక్కడ కృష్ణ చైతన్య ప్రాధాన్యత ఈ శ్లోకంలో నొక్కి చెప్పబడింది. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. ఎసెన్స్. వాట్ ఈస్ ఎసెన్స్? We have to be conscious of Krishna. Yes. ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉంటే దే ఆర్ కాన్షియస్ ఆఫ్ ఈచ్ అదర్. ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, he doesn't have to be conscious of anything. అవునా? ఇంట్లో ఒక్కనే ఉన్నాను, I don't have to be conscious of anything, anybody, because nobody is there. What is the meaning of conscious of somebody? Somebody ఉన్నాడు అనుకోండి, ఇంకో వ్యక్తి ఉన్నారు, I have to be conscious. Without my knowledge I am conscious. నేను దానికి అయ్యో ఐ హ్యావ్ టు బి కాన్షియస్ అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇంకా కొత్తగా. రైట్, ఇది ఆల్రెడీ దేర్. ఇంకా నేను మళ్ళీ కొత్తగా అనుకోవాల్సిన. ముగ్గురు ఉంటే ఆటోమేటిక్, నలుగురు ఉంటే, ఐదుగురు ఉంటే ఆటోమేటిక్, ఇలాగ ఎంతమంది అంతమంది. సో ఇక్కడ మనకు కావాల్సింది అంటే కృష్ణుడు ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఆ నమ్మకం ఉందా? ఎందుకు? యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ కృష్ణ. సో కాబట్టి హౌ డు వి కాన్షియస్ ఆఫ్ కృష్ణ? ఒక ఫిజికల్ ప్రజెన్స్ ఉంటే కదా మనం కాన్షియస్ అయ్యేది. మరి ఇది ఫిజికల్ ప్రజెన్స్ కాదే. సో కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ట్రికీ థింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే కృష్ణుని యొక్క ప్రజెన్స్ మనకు ప్రూవ్ కావాలి, మన కాన్షియస్లోకి ఎంటర్ అవ్వాలి. అది మనస వాచ కర్మని అంటుంది సార్, అలాగా వెళ్ళిపోవాలి. కృష్ణుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎవ్రీవేర్. ఒక్క నిమిషం. సో ఆ విధంగా కృష్ణ కాన్షియస్ రావడం అంటే అంత ఈజీగా. అందుకని ప్రభుపాద ఏమన్నారంటే సంబంధ జ్ఞానం అంటే ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రభుపాద he spent 80% of his time on ఆ విషయంలో చెప్పాడు. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి నీకు సంబంధం ఉంది, నువ్వు ఈ శరీరాన్ని కాదు, నువ్వు ఆత్మవి అని చెప్పడానికి he spent all his time. సో ఇక్కడ పాయింట్ ఏంటి? కృష్ణ కాన్షియస్నెస్. దిస్ శ్లోక ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ చైతన్యంతో దేహమును విడిచిన వారు ఎవరైనా వెంటనే దేవాదేవుని దివ్య భావమును పొందగలరు. దేవాదేవుడు పవిత్రులలో పరమ పవిత్రుడు కనుక కృష్ణ చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉండేది భక్తుడు ఎవరైనానూ కూడా పవిత్రుడు కాగలడు. కృష్ణ చైతన్యంలో స్థిరముగా నెలకొని ఉండేది భక్తుడు ఎవరైనాను కూడా పవిత్రుడు కాగలడు. చాలా ఇంపార్టెంట్ ఇది. స్థిరం అంటే ఏంటి? నాట్ ఆయారం గాయారం కాదు. రైట్. తర్వాత ఇంకోటి, అందరూ ఉన్నారు, దాంతోపాటు కృష్ణుడు ఉన్నారు, అది కూడా కాదు. ఆ ఎక్స్క్లూజివ్నెస్ కావాలి. నిన్న ఎంతమంది మనం భాగవతంలో చదువుకున్నాం. ఏంటది? నవైపుంసం పరోధర్మో యథో భక్తిరదోక్షజే అహైతుకి అప్రతిహత అన్నది చూసారా? దట్ ఈస్ ద స్థిరంగా నెలకొనడం అన్నమాట. అహైతుకతి ఈస్ దేర్, బట్ అప్రతిహత ఏంటంటే అన్ఇంటరప్టెడ్. ఎక్స్క్లూజివ్నెస్. మామేకం మామేవా అనే వర్డ్స్ ఇక్కడ కనెక్ట్ అనమాట. ఎందుకు?
స్థిరంగా లేకపోతే ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఈ జాయిన్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం మనం. You have to show the commitment to that college or university or school. Commitment. What is the commitment? The minimum commitment is regular attendance. That is the minimum commitment. Then following the instructions given by the lecturer or school teacher, professor. Second commitment, taking the exams. Third commitment, passing the exams. Fourth commitment. ఇలా కమిట్మెంట్స్ ఉన్నాయి. దట్ మీన్స్ వాట్, ఆ స్థిరత అనేది చూపిస్తున్నాం మనం. సిమిలర్లీ కృష్ణ దగ్గర కూడా మనం వీ హ్యావ్ టు షో దట్ కమిట్మెంట్, వీ హ్యావ్ టు కన్వే దట్ కమిట్మెంట్. అంటే కృష్ణకి తెలియాలి కదా, కృష్ణ ఐఎమ్ కమిటెడ్ టు యూ అని అనుకుని కూర్చుంటే సరిపోదు. యూ హ్యావ్ టు షో యువర్ కమిట్మెంట్ ఇన్ యాక్షన్స్, ఇన్ వర్డ్స్, ఇన్ థాట్స్. మనసా వాచా కర్మన మన కమిట్మెంట్ కృష్ణుని కనబడాలి. దాన్ని స్థిరత అంటారు, స్థిరం. సో ఎప్పుడైతే మనం స్థిరంగా కృష్ణ చైతన్యంలో నెలకొని ఉంటామో ఎవరైనానో పవిత్రుడు కాగలరు. విల్ బికమ్ క్లెన్స్డ్. రైట్? ఎప్పుడైతే మన కమిట్మెంట్ ప్రూవ్ అయిందో డెఫినెట్లీ వి విల్ లెర్న్ సంథింగ్ ఇన్ ద యూనివర్సిటీ. 10% కమిట్మెంటా, 50% కమిట్మెంట్, 100% కమిట్మెంట్, డిపెండింగ్ ఆన్ అవర్ కమిట్మెంట్ the same level of learning will be there. Similarly, in our Krishna consciousness also, depending on our commitment, our cleansing will come out. ఆ మేరకు మనం పవిత్రులమవుతాము. ఎంతవరకైతే మనం అట్టిపెట్టుకొని ఉంటామో అంతవరకు మనం పవిత్రం కాగలము. చూస్తున్నాం మన అందరి జీవితాల్లో. మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభుజీ యు ఆర్ దిస్, యు ఆర్ దట్ అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలుస్తుంటుంది. మన కమిట్మెంట్ ఎంత, మన క్లెన్సింగ్ ఎంత అడ్వాన్స్ అయ్యాం అనేది మనకు కనబడుతుంటుంది. సో కాబట్టి కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. ఓకే, ఈ శ్లోకంలో స్మరణ్ అను పదము మిక్కిలి ప్రధానమైనది. భక్తియుక్త సేవతో కృష్ణ చైతన్యమును అభ్యసించని అపవిత్రునికి, వినండి మళ్ళీ, భక్తియుక్త సేవతో కృష్ణ చైతన్యమును అభ్యసించని అపవిత్రునికి శ్రీకృష్ణుని స్మరించుట సాధ్యపడదు. మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. స్మరణం అనేది చాలా కష్టమైనటువంటి పని. మిగతా వాటిని అన్నిట్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, ఇట్లా అన్నిట్లోకి వెళ్ళా అఫ్ కోర్స్ ఆత్మ నివేదనం అంటే డూయింగ్ ఆల్ ఈజ్ ఆత్మ నివేదనం. అపార్ట్ ఫ్రమ్ ఆత్మ నివేదనం పక్కన పెట్టేస్తే మిగతా 8 స్మరణం అనేది చాలా టఫ్. వందనం చేయొచ్చు, ప్రేయర్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రేయర్ చేయొచ్చు, ఇష్టం ఉన్నా లేకపోయినా శ్రవణం చేయొచ్చు, ఇష్టం ఉన్నా లేకపోయినా కీర్తనం చేయొచ్చు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం కూడా చేయొచ్చు. రైట్? అర్చనం ఏముంది, I see so many times people they do archan, right? Along with archana they will be doing so many other things also. It's not only archana. They will be shouting on kids, they will be shouting on the others, they will be taking care of so many things while doing the archana. We'll see that at home. It happens. It doesn't happen in the temple, but at least in that way స్మరణం అనేది చాలా టఫ్ జాబ్. ఎందుకు, ఇవన్నీ బాగా ఉంటే తప్ప ఏది స్మరిస్తుంటాం, వాట్ ఎవర్ వీఆర్ అటాచ్డ్ టు ఇట్, దాట్ ఓన్లీ వి విల్ రిమెంబర్. స్మరణం అంటే రిమెంబరెన్స్. మన ప్రయత్నం లేకుండానే మనకు గుర్తొచ్చేది స్మరణం. ఎవరు నిన్న వాట్సాప్లో పంపించారు, ఒక ఆయన బస్సులో పోతుంటే పర్సు దొరుకుతుంది, ఆ పర్సులో ఎవరున్నారు, ఈ పర్సు దొరికితే ఎవరిదని అడిగితే ఒక ఆయన వచ్చి అడుగుతాడు, ఈ పర్సు ఎవరిది అంటే నాదే అంటాడు. నీదే అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే దాంట్లో ఈ ఫోటో ఉంది, కృష్ణ ఫోటో ఉంది, దట్స్ వైట్ మ్యాన్. ఓకే, ఇట్స్ యువర్, బట్ వై డిడ్ యూ పుట్ యువర్
ఫోటో కృష్ణ అడిగితే ఆయన చెప్తాడు. ఏం చెప్తాడు ఆయన? వెల్, when I was kid, I loved my parents. So that's why I kept my mother photo, then father photo, then my photo. I loved myself. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఫాదర్ వెళ్ళిపోయారు, మదర్ వెళ్ళిపోయారు. దెన్ వైఫ్ కేమ్, ఐ కెప్ట్ మై వైఫ్ ఫోటో. దెన్ సమ్హౌ వైఫ్ వెళ్ళిపోయింది, కిడ్స్ పెట్టారు, కిడ్స్ ఫోటో పెట్టినాను. కిడ్స్ కిక్డ్ మీ అవుట్, ఐఎమ్ అలోన్. దెన్ ఐ పుట్ కృష్ణ ఫోటో, కృష్ణ ఎవరికి కిక్డ్ మీ అని చెప్పేది లాజిక్ చెప్పారు. సో దాంట్లో అర్థం ఏంటంటే అక్కడ గమనించాల్సింది, whom you love or what you love. నవేడేస్ హూమ్ కాదు, అది వాట్కు మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు అనేది కాదు, ఇప్పుడు దేన్ని లవ్ చేస్తున్నావు అంటే స్లోలీ ఇట్ షిఫ్టెడ్ టు థింగ్స్, పీపుల్, థింగ్స్. టూ థింగ్స్ ఆర్ రైట్. ఎర్లియర్ పీపుల్ యూజ్ టు లవ్ ద పీపుల్ అండ్ యూజ్ ద థింగ్స్. అంతే కదా, మనుషుల్ని ప్రేమించే వాళ్ళు వస్తువులను వాడుకునేవాళ్ళు. ఇవాళ ఏమైందట, వస్తువులను ప్రేమిస్తున్నాము, మనుషులను వాడుకుంటున్నామట. సో పాయింట్ ఏంటి ఇక్కడ, ఏదైతే లవ్ చేస్తామో అదే గుర్తుంటుంది. టుడే మనం మనుషుల్ని వదిలేసి వస్తువుల్ని లవ్ చేస్తున్నాం కాబట్టి మనకు వస్తువులే గుర్తుంటాయి. అవునా? స్మరణం స్మరణం ఏం స్మరిస్తాం మనం? వస్తువులను స్మరిస్తాము. ఎందుకు? మన లవ్ అక్కడే ఉంది. మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోయాం. పాయింట్ ఏంటంటే స్మరణం అనేది చాలా టఫ్ జాబు. స్మరణ్ ముక్త్వా కలేవరం. We have to work on this స్మరణం a lot. I was remembering when I was chanting also, I was remembering my childhood things. This was very scary actually. When I'm chanting, if I'm remembering those things, what to speak when the time comes? Sometimes, it's a scary thing. It's a hopeless thing. How I am going to remember Krishna? Now, everything is good. My body, mind are so strong, and I'm consciously trying to do something to remember Krishna. Then my mind is remembering something else. Then all these things are weak. How I am going to remember Krishna? Will there be any hope? It was scary. సో స్మరణం అనే పదం ఇక్కడ ప్రధానమైంది. తీర్థ సేవతో కృష్ణ చైతన్యమును అభ్యసించని అపవిత్రునికి కృష్ణుని స్మరించుట సాధ్యపడదు. కనుక మానవుడు జీవిత ఆరంభము నుండే కృష్ణ చైతన్యమును అభ్యసించవలెను. చాలా మంది ఏమంటారంటే, ఏమ్రా నీకు అప్పుడే 60 వచ్చాయా, 20లో 60 అని రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. జస్ట్ ఎవరైనా ప్రోగ్రామ్ రావడం స్టార్ట్ చేశారనుకోండి, తిలకం పెట్టుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, జపం చేయడం స్టార్ట్ చేశారనుకోండి, ఎవరో అక్కర్లే, ఇంట్లో వాళ్ళే, మన ఇంట్లోనే, మన పేరెంట్సే కావచ్చు, మన పిల్లలే కావచ్చు. సో మనకి ఇది చెప్తారనమాట అప్పుడే. ఇక్కడేమంటున్నాడు, కౌమార ఆచర్యత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిక. కౌమారం అంటే 5 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి. చేస్తే మిగతా 100 ఏళ్ళు బతుకుతాం అనుకుంటే మిగతా 95 ఏళ్ళు ఏమన్నా హోపు. మిగతా 95 ఏళ్ళలో 40 ఏళ్ళు నిద్రపోవడమే కదా. ప్రహ్లాద్ మరి ఇస్తారు కదా, అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ROI ఇస్తుంటాడు. ఎంత టైం ఉంది మనకి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం? 5 ఏళ్ళు తినడానికి, 10 ఏళ్ళు దీనికి దానికి, ఆటలకి పాటలకి, ఇలాగా మొత్తం ఇస్తే ఏముంది? మన భగవంతుడితో గడిపే సమయం చాలా తక్కువ. కంపేర్ టు మెనీ అదర్ థింగ్స్ మనం భగవంతునితో గడిపే సమయం చాలా తక్కువ. కాబట్టి 5 ఏళ్ల నుంచి పేరెంట్స్ 5 ఏళ్ల నుంచే
కిడ్స్ని ఎంగేజ్ చేయాలి. మావాడు ఇంకా చిన్నవాడు, ఇప్పుడే ఎందుకులే వీనికి. ఒక ఆయన అన్నాడు, నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఆయన ఈజ్ మై కలీగ్, క్లాస్మేట్, కలీగ్. ఏమన్నాడంటే, ఐ యూస్ టు టెల్ హిమ్ దిస్ టైమ్ అప్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్పిరిచువాలిటీ అని చెప్తానంటే, వాళ్ళ అమ్మ చెప్పిందట, తల్లిదండ్రులు బతికున్నంత వరకు పిల్లలేనట. తల్లిదండ్రులు బతుకున్నంత వరకు పిల్లలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు పిల్లలే కదా. అంటే పిల్లలు అంటే అర్థమైంది, వాడు 50, 60, 70, 80, 90 అనవసరం. తల్లిదండ్రులు బతుకున్నారా వీడి పిల్లలు. అంటే తల్లిదండ్రులు 90 ఏళ్ళు ఉండి పిల్లలు 70 ఏళ్ళు ఉన్నారనుకోండి, వీడి పిల్లే ఇంకా. సో కాబట్టి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత వీడు పెద్దగా అవుతాడు, అంతవరకు దాకా పిల్లలే. సో ఇప్పుడు మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద లాజిక్, రైట్? అంటే నాన్ సెన్స్కు నాన్ సెన్స్ ఇన్ సో మెనీ వేస్. సో ఇన్ దట్ వే పేరెంట్స్ చచ్చిపోతారు, 80 ఏళ్ళకి పేరెంట్స్ చచ్చిపోతాడు, వీడు 6 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాడు. ఆడు చచ్చిపోగానే వీడు కూడా చచ్చిపోతారు, చచ్చిపోతారు. సో దిస్ ఇస్ వాట్. ఏమైంది, పిల్లలే చచ్చిపోయారు. నో, దట్స్ నాట్ శాస్త్రం ఇక్కడ చెప్పాలి. I never heard that. So in this way people are taking excuses to go away from Krishna, not to come to Krishna. They are taking so many excuses and ultimately they are missing the bus. So that is a very unfortunate thing. ikkade avanaru Prabhupada, మానవుడు కనుక మానవుడు జీవిత ఆరంభం నుండి కృష్ణ చైతన్యమును అభ్యసించబడును. ఆరంభం నుంచే. జీవితం ఎక్కడ ఆరంభమైంది? తల్లి కడుపులో నుంచి ఆరంభమైంది. నాడు పుట్టిన తర్వాత ఆరంభం కాదు, తల్లి కడుపులో నుంచి ఆరంభమైంది. అందుకని ఐ ఆల్వేస్ టెల్, వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు ప్రీచ్? ప్రీచింగ్ ఇన్ ద womb. That is the best place because no distractions, no maya attacked it, at least externally. So then ఎట్లాగూ సోల్ సఫరింగ్ లో ఉంది ఇన్సైడ్, రైట్? సఫరింగ్ లో ఉన్నప్పుడు ప్రీచింగ్ చేయడం చాలా ఈజీ, ఇజంట్ ఇట్? శ్మశానంలోకి వెళ్ళి ప్రీచింగ్ చేయడం చాలా ఈజీ, సచ్చినట్టు వింటారు. వీ హ్యావ్ టు కండక్ట్ కృష్ణ కాన్షియస్ క్లాసెస్. శ్మశానంలోకి వెళ్ళాలి, వెళ్ళి అరే డెడ్ బాడీ అక్కడ బర్న్ అవుతుంటుంది, లెట్స్ హ్యావ్ ఏ క్లాస్. అప్పుడు ఎక్కుతుంది ఫిలాసఫీ, అప్పుడు ఎక్కుతుంది. అక్కడి నుంచి డెడ్ బాడీ బర్న్ అయితేనే ఉంటుంది, కనీసం ఒక కిలోమీటర్ బయటకు వచ్చినాక మళ్ళీ అయిపోయింది అంతే. నాట్ ఈవెన్ 1 కిలోమీటర్, జస్ట్ అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్, మళ్ళీ మామూలే ఎవ్రీథింగ్. సో అందుకని అక్కడే శ్మశానంలో పక్కన డెడ్ బాడీ బర్న్ అవుతుంది, అక్కడే పెట్టాలి క్లాస్. దెన్ పీపుల్కి ఏమైనా కొంచెం ఎక్కుతుంది. ఏదైనా ఎంతైనా శ్మశాన వైరాగ్యం అనుకోండి, బట్ స్టిల్ దేర్ ఈజ్ సమ్ యూజ్. అదేవిధంగా తల్లి కడుపులో ఈజ్ అ మంచి ప్లేస్ అనమాట అది ప్రీచింగ్ చేయడానికి. అందుకని గొప్ప గొప్ప వాళ్ళని అక్కడే విన్నారు. ప్రహ్లాద్ మహారాజ్ అక్కడే విన్నాడు, అభిమానుడు అక్కడే విన్నారు, ఇంకా ఎవరు, ఇంకో 2-3 అలా ఉన్నారు చాలా మంది. అఫ్ కోర్స్ ఇన్ ఇస్కాన్ కమ్యూనిటీలో దెర్ ఆర్ సో మెనీ kids are like that. They heard in the womb of the mother, and once they came out, they were good devotees. Today they are doing wonderfully. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. ఎందుకు? జీవిత ఆరంభం నుంచే మనం కృష్ణ కాశీని అభ్యసించాలి. కానీ ఇవాళ ఏమైంది, 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అప్పుడేనా అని క్వశ్చనింగ్. సో అందుకని మతిర్న కృష్ణే భరతస్వతోభ మితోపి పద్యత గృహవ్రతానం. ఎప్పుడైతే గృహవ్రతం అయిపోయామో ఫినిష్, ఎవరు ఇంకేం చేయలేరు మనం. ఎందుకు? మనలో కృష్ణుడు లేకపోతే మతిర్ నా కృష్ణే మీన్స్ నో కృష్ణే. మతిర్ నా కృష్ణే భరత స్వతోభ. పక్కవాడు చెప్పినా వినం, మనకు లేదు, పక్కవాడు చెప్పినా వినం. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్, మానవుడు జీవితాంతమున విజయమును సాధింపదలిచినచో శ్రీకృష్ణ స్మరణ ఎంతో అవసరం. కనుక మానవుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును నిరంతరం జపించుట మరియు కీర్తించుట చేయవలెను. ప్రతి ఒక్కరును వృక్షము వలె గొప్ప సహనమును తరోరివ సహిష్ణున కలిగి ఉండవలెను.
శ్రీ చైతన్య మహాప్రభు ఉండవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి కనుక హరే కృష్ణ మహామంత్రమును జపించు వారికి ఆటంకములన్నీ ఎదురైనను వాటన్నింటినీ అతడు సహిస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్ర కీర్తనను కొనసాగించినచో జీవితాంతమున అతడు కృష్ణ చైతన్యపు సంపూర్ణ ప్రయోజనమును నిశ్చయముగా పొందగలుగును. హరే కృష్ణ ప్రభుపాద 2 సార్లు రాశారు దీంట్లో. ఒకసారి హరిగిరి ప్రభు అనుకుంటా. హరిగిరి ప్రభు ప్రభుపాద డిసైపుల్. హీ వాజ్ టైపింగ్ ది మ్యాన్స్క్రిప్ట్. ప్రభుపాద రాస్తే ప్రభుపాద రాసేవాడు, అది టైప్ చేసేవాడు హరిగిరి ప్రభు. హరిగిరి ప్రభు హరే కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ అని పెట్టచ్చు కదా, ప్రభు మొత్తం హరే కృష్ణ మంత్రం మొత్తం రాసేవారు. రాస్తే ఆయన వచ్చి ఒక హరే కృష్ణ రాయొచ్చు కదా, హరే కృష్ణ మంత్రం అని రాయొచ్చు కదా, హరే కృష్ణ మొత్తం మంత్రం ఎందుకు రాయాలి అని ప్రభుపాని క్వశ్చన్ వేశారు. అట్లా కూడా కాదు, యాక్చువల్లీ హరే కృష్ణ మంత్రం సేమ్ 2 times వచ్చింది అనమాట. వస్తే నేను అనుకున్నాను ప్రభుపాద తప్పు రాశారేమో అని చెప్పి వచ్చి అడిగారు. ప్రభుపాద యూ లుక్స్ లైక్ ఇట్స్ రిడెండెంట్, వై యూ రోట్ 2 times అండ్ వై యూ రైట్ entire mantra, you just mention the Hare Krishna mantra, right? Prabhupada said no, you have to type entire mantra. Wherever Hare Krishna mantra comes, you have to type an entire mantra. At least when they are reading, they will read entire Hare Krishna Maha Mantra. Otherwise they will simply say Hare Krishna and then go. That is the నేను చెప్పుకున్నాము, ప్రభుపాదకి హోలీ నేమ్ భగవన్నామం మీద ఉన్నంత నమ్మకం అంతా ఇంత కాదనమాట. మరి హీ విల్ సీ కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హరే కృష్ణ. సో దట్ ఈస్ కన్విక్షన్. అందుకని ఇక్కడ చూసారు 2 సార్లు పర్పోట్లో రాశారు, ఆ మంత్రాన్ని మొత్తం రాశారు. మనం ఇఫ్ ఐ వర్ దట్ ఐ సింప్లీ మెన్షన్ హరే కృష్ణ, నాట్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ 6th శ్లోక పర్పోట్ చదువుతున్నాను. భగవద్గీత ఉన్న వాళ్ళు చూడండి. యం వాపి స్మరన్ భావం త్యజత్తంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, మానవుడు దేహమును త్యజించినప్పుడు ఏ భావమును స్మరించునో అదే భావమునకు నిశ్చయముగా పొందును. మిక్కిలి కష్టమైన మరణ సమయంలో మానవుడు తన భావమును మార్చుకునే విధానము ఇక్కడ వివరించబడింది. జీవితం చివరన శ్రీకృష్ణుని స్మరిస్తూ దేహమును విడిచి వ్యక్తి దేవాదేవుని దివ్యభావమునే పొందును. కానీ శ్రీకృష్ణునికి అన్యమైన దాన్ని చింతించువాడు కూడా అట్టి స్థితినే పొందగలనంటలో ఏమాత్రము సత్యం లేదు. ఎస్, వెల్, ఐల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, బట్ స్టిల్ ఐల్ గో టు కృష్ణ. దట్ ఈస్ జనరల్ కాన్సెప్ట్, రైట్? అందరూ ఒకటేనండి, అందరూ ఒకటికే. ఏందది ఒకటి అది వాడతారు, ఏందది నదీనాం సాగరోగతి, నదులన్నీ సాగరంలో కలుస్తాయి. దిస్ ఇస్ మాయావాదికు స్టేట్మెంట్ అనమాట. నదులన్నీ సాగరంలో కలుస్తాయి. కాబట్టి నువ్వేం చేసినా, నువ్వేం మాట్లాడినా, ఎవరిని తలిచినా కూడా యూ విల్ గో దేర్ ఓన్లీ. సో వై యూ సెపరేట్గా ఎందుకు తలవాలి? ఎవరు తెలిసినా అక్కడికే పోతావు కదా అని. దిస్ ఈస్ ద రాంగ్ ఇంప్రెషన్, రాంగ్ కాన్సెప్ట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. బట్ ఇక్కడ అది ఖండించబడింది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. జీవితమున చివరన శ్రీకృష్ణ స్మరిస్తూ దేహమును విడిచి వ్యక్తి దేవాదేవుని దివ్యభావాన్ని పొందును. కానీ శ్రీకృష్ణకు అన్యమైన దానిని చింతించువాడు కూడా అట్టి స్థితిని పొందగలడంటలో ఏమాత్రం సత్యం లేదు. ఈ విషయమును ప్రతి ఒక్కరూ మిక్కిలి జాగ్రత్తతో గమనించవలెను. కానీ మనస్సు సరియైన స్థితిలో నెలకొని ఉండునప్పుడు మరణించడం ఎట్లు సాధ్యపడును? ఉదాహరణకు భరత మహారాజు గొప్ప మహానుభావుడే అయినను అంత్యకాలమును ఒక జింకను స్మరించుట చేత తరువాతి జన్మలో అతడు జింక దేహమునకు పరిణామము చెందవలసి వచ్చెను. జింక దేహంలో అతడు పూర్వజన్మ స్మృతిని కలిగి ఉన్నప్పటికీ ఆ జంతు దేహముని అంగీకరించవలసి వచ్చెను. మానవుని జీవితకాల ఆలోచనలే ప్రోగుపడి మరణ సమయమున మానవుని ఆలోచనలను ప్రభావితం చేయును. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఇది ఎలాగంటే, ఇంతకుముందు లాస్ట్ శ్లోకంలో చెప్పినట్టుగా ఎసెన్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నారు సార్.
this is exactly essence of Krishna consciousness. We have to be very, very careful with, what are we hearing, what are we reading, what are we talking, whom we are associating. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? స్టోర్ హౌస్ ఏంటది? మన మైండ్ ఈజ్ ద స్టోర్ హౌస్. ఈ స్టోర్ హౌస్ ఎంటర్ అవుతున్నాయి. మైండ్ ఎంత పెద్దదయ్యా అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాల ఇన్ఫర్మేషన్ తెచ్చి మైండ్లో పెట్టినా కూడా ఇంకా మైండ్లో చాలా స్పేస్ ఉందట. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మైండ్లో పెట్టినా కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుందట. అంత పెద్దది మైండ్, సటిల్. కాబట్టి వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ అవర్ సెల్వ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ విషయం తెలియదు. రెస్ట్రిక్ట్ చేయాలి మనం. రెస్ట్రిక్ట్ అంటే రెస్ట్రిక్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఎంటర్ అవుతుంది, ఎంత ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ అవుతుంది. ఎక్కడ ఉంది? చదివిన ప్రతిదీ మైండ్లోకి వెళ్తుంది. మరి ఎందుకు గుర్తు రావట్లేదు అనొచ్చు మీరు. నాకు మెమరీ లేదు కదా, గుర్తు రావట్లేదు. వస్తుంది ఎప్పుడు? అవసరాన్ని బట్టి వస్తుంది. మీకు అది అవసరం ఉంటే వచ్చేస్తుంది, తప్పనిసరి వస్తుంది. డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఇఫ్ ద రిక్వైర్మెంట్ ఇస్ మస్ట్, తప్పనిసరి. ఇది రాకపోతే నువ్వు చస్తావంటే తప్పనిసరి గుర్తొస్తుంది. ఎక్కడి నుంచి మైండ్ తీసుకొస్తుంది అది. మైండ్ నోస్ హౌ టు గెట్ ఇట్. సో కాబట్టి వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్. ఏది అవసరము, ఏది అనవసరం, ఏది అవసరం, ఏది అవసరం అనేది క్లియర్ డిస్టింక్షన్, డిస్క్రిమినేషన్ ఉండాలి మనకి. ఎందుకు ఉద్దేశం? ఇది మన గోల్ గుర్తుండాలి. ఇది చదువుతున్నా నేను, ఇది వింటున్నాను ఇవాళ. ఎస్పెషల్లీ వాట్సాప్లో టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కమింగ్. వేర్ ఇట్ ఈస్ గోయింగ్? ఇట్స్ ఎంటరింగ్ ఇన్ అవర్ మైండ్. డోంట్ థింక్ ఇట్ విల్ బి గాన్. నో, ఇట్ ఈస్ దేర్. యూ డోంట్ రిమెంబర్. సమ్ టైమ్స్ least bothered information, sometimes we will remember. Automatically it comes. Sometimes you get up in the morning, you remember something out of blue. Enduku vachindho no idea. Mind is such a thing, it will bring something into your picture. So kabatti we have to restrict ourselves. Em kavali naku, selective ga chadavali, selective ga vinali, selective ga tinali. Everything selection. Enduku? We know our focus, we know our goal, so we have to be focused. This is the only thing I need, because that affects your consciousness, that affects our remembrance, especially at the time of death. So కాబట్టి స్మరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, జీవితకాల ఆలోచనలే పొరుగుపడి మరణ సమయం మానవుని ఆలోచనలను ప్రభావితం చేయును. కనుక ప్రస్తుత జన్మయే తర్వాతి దేహమును తయారు చేయునని చెప్పవచ్చును. ఎస్, హౌ ఆర్ బై లివింగ్ ఇన్ దిస్ బాడీ వీఆర్ మేకింగ్ అవర్ నెక్స్ట్ బాడీ. చెప్తారు, ఏమంటారు? ఈ అపార్ట్మెంట్లో ఉన్నాను నేను, రెంట్ తీసుకొని ఈ అపార్ట్మెంట్లో ఉన్నాను, రైట్? ఖాళీ చేయాలి. ఎలా ఖాళీ చేస్తాను? నేను రోడ్డు మీదకి వెళ్ళలేను కదా. అందుకని ఏం చేస్తాను? నేను ఇంకొక అపార్ట్మెంట్ రెంట్ చేస్తాను. ఆల్రెడీ వెళ్ళిపోయి సెర్చ్ చేసేసుకొని అడ్వాన్స్ ఇచ్చేసి వస్తాను. వచ్చి అప్పుడు ఐ విల్ వెకేట్ దిస్ అపార్ట్మెంట్, దెన్ ఐ విల్ ఎంటర్ ఇట్. అంతేగాని ఐ కెనాట్ బి ఆన్ రోడ్. సిమిలర్లీ వెన్ వీఆర్ లీవింగ్ దిస్ బాడీ, దట్ మీన్స్ వాట్? అనదర్ బాడీ ఈజ్ రెడీ. కుక్క, పిల్లి, పంది, నక్క ఏంటో బాడీ రెడీ ఉంది, అప్పుడే ఇక్కడ వదిలేస్తాను. అంతవరకు ఆయన వదలలేను నేను. అంటే అర్థం ఏంటి? ఐ టుక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, మై బాడీ ఈజ్ రెడీ బిఫోర్ డెత్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి? ఇవాళ మనం చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన, మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, చేస్తున్నటువంటి ప్రతి పని ఈజ్ మేకింగ్ అవర్ బాడీ. నెక్స్ట్ బాడీ రెడీ అవుతుంది అక్కడ, రైట్? మనం ఏం వింటున్నాం, మనం ఏం తింటున్నాం, ఇవన్నీ కూడా మన నెక్స్ట్ బాడీని రెడీ చేస్తున్నాయి, కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మన బాడీని తయారు చేయడానికి కంట్రిబ్యూషన్స్ ఇవన్నీ. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ వాట్ ఆర్ వి డూయింగ్. అంతే కదా? పాత జన్మ ప్రకారం ఈ జన్మ వచ్చింది, ఈ జన్మ ప్రకారం నెక్స్ట్ జన్మ వస్తుంది. వెరీ సింపుల్ లాజిక్. ఇవాళ ఈ పేరెంట్సే కావచ్చు, ఈ ఊరే కావచ్చు, ఈ దేశమే కావచ్చు, ఈ బ్రహ్మాండమే కావచ్చు, ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ మై పాస్ట్ లైఫ్. సో నెక్స్ట్ లైఫ్ వీ డోంట్ నో వేర్ వీ విల్ బి, విచ్ బ్రహ్మాండ వీ విల్ బి, వీ డోంట్ నో. సో కాబట్టి ఈ జీవితంలో చేసే ప్రతి ఆలోచన కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. కనుక ప్రస్తుత జన్మయే తర్వాత దేహం తయారు చేయని చెప్పవచ్చును.
మానవుడు ప్రస్తుత జన్మలో సత్వగుణం నెలకొని నిరంతరం శ్రీకృష్ణుని స్మరించుటను అభ్యసించినచో జీవితాంతమున శ్రీకృష్ణుని స్మరించుట ఎవరికైనా సాధ్యపడును. అదే శ్రీకృష్ణుని దివ్య స్వభావమును ధామమును సాధించుటకు తోడ్పడును. మానవుడు పూర్తిగా శ్రీకృష్ణ దివ్య సేవలో నెలకొన్నచో అతని తర్వాత జన్మ భౌతికం కాకుండా ఆధ్యాత్మికమే కాగలదు. కనుక అంత్యకాలమున మానవుని స్థితిని విజయవంతము చేసుకొనుటకు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్ర జప కీర్తనయే ఉత్తమ విధానము. సో Prabhupada is not compromising because Prabhupada knows. Prabhupada is not fanatic. Prabhupada is very compassionate. కనీసం ఎవరైనా భగవద్గీత ఓపెన్ చేసి ఇఫ్ దే హ్యాపెన్ టు రీడ్ ది శ్లోకాస్, దే ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు రీడ్ ద పర్పోర్ట్. కొంతమంది ఏంటంటే దే ఆర్ ఓవర్ స్మార్ట్. ఐ జస్ట్ రీడ్ శ్లోకా అండి, నాకు అక్కర్లేదు, నాకు ఇంకేం అవసరం లేదు, పర్పోర్ట్ ఐ నో purport, sorry, translation. Some people, okay, I'll read translation, I don't read purport. But out of whether the sloka or not, the translation or not, we have to read the purports. We have to read the purport. The real Bhagavadgita is there in the purports, because we cannot understand the sloka. We don't understand Sanskrit. Even though if you understand the Sanskrit also, we cannot understand the translation. ఎందుకంటే సంస్కృతంలో ఒక్కో పదానికి 64 అర్థాలు ఉన్నాయి. ఒక్కో పదానికి అంటే ఒక శ్లోకం ఉంటే we can interpret it in 64 ways. See the potency of Sanskrit. How that it depends on the consciousness of the person. Same sloka can be interpreted by a Mayavadi, can also be interpreted by a devotee. You can see the difference. Asti Mashakantam, completely different. Prabhuji ఒక ఆయన చెప్పాడు, అది ఏంది అది శ్లోకం, గణేష్ శ్లోకం ఏంది, ఓమగ్నం గజాననం హర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. గజాన పద్మార్కం గజాననం హర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాసం. ఇంకోటి ఏంటి ముందు శ్లోకం, ఫస్ట్ శ్లోకం ఏంటి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. దానికి ఇంటర్ప్రిటేషన్ ఏం చేశాడంటే దహివడకి చెప్పాడు ఆయన. శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం అనే దానికి తెలుగు మీనింగ్ ఏంటంటే దహివడ. దహివడ ఏం చేస్తుంది, దహి అంటే పెరుగు, వడ, రైట్, వడ ఏంటింది, శుక్లాంబరధరం, శుక్లం అంటే తెలుపు అని చెప్పి ఇలాగా ద మీనింగ్ ఆఫ్ శుక్లాంబరధరం ఇస్ దహివడ. He proved it. అంటే with Sanskrit meaning translation, he did that. So similarly, ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే Prabhupada purports are so important. ఎందుకంటే we will get the real essence, real meaning of that shloka. Otherwise, because he is a devotee, we don't know what Krishna, in what context Krishna is telling, in what mood Krishna is. But అందుకని ప్రభుపాద పర్పోర్ట్ ఇంపార్టెంట్. కాకపోయినా పర్పోర్ట్స్ మాత్రం చదవాలి. చదివితే దాంట్లో ఉన్నటువంటి రియల్ అప్లికేషన్. సో ఇక్కడ ఏంటి, 2 శ్లోకాలలో స్మరణం ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమైతే మనకి మైండ్లో ఉంటుంది అనమాట. ఓకే, నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకు ఒక ఏంటి ప్లాన్ తయారవుతుంది అనమాట. సో కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అందులో ప్రభుపాద అంటారు చాంటింగ్. ఎందుకు, దట్ విల్ డూ సో మెనీ థింగ్స్. ఇట్ ఫిక్సెస్ యువర్ కాన్షియస్నెస్, ఇట్ క్లెన్సెస్ యూ, ఇట్ సో మెనీ థింగ్స్. వీ కెన్ హ్యావ్ అవర్ holy name classes. Many people are doing every day. The point enti, smaranam is very important. What we are remembering is very important. Next, tasmat sarveshu kaleshu mam anusmara yudhya cha
మయ్యార్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యసి అసంశయా. మామేవా మళ్ళీ వచ్చింది, నన్నే. మామేవా అంటే నన్నే, నన్ను కాదు, నన్నే. ఏంటట? తస్మాత్ సర్వేషు కాలేషు. వెరీ ఫేమస్. అందుచే ఓ అర్జున, నిరంతరము నీవు నన్నే. చూసారా? నన్నే అంటే శ్రీకృష్ణున్నే. నన్నే అంటే నన్ను కాదు, బాలగోవిందాస్ గారు, నన్నే శ్రీకృష్ణుని. ఓ అర్జున, నిరంతరం నీవు నన్నే స్మరించుచు అదే సమయమున నీ కర్తవ్యమైన యుద్ధమును నిర్వర్తించుము. నీ కర్మలను నాకు అర్పించడం ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నిలుపుట ద్వారా నిస్సంశయముగా నీవు నన్ను పొందగలవు. వాట్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ వాట్ యు కాల్ బెనడిక్షన్, వరం. ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి? దాన్ని ఏమంటారు? వరం కూడా కాదు, దీన్ని అభయం అంటారు సరా. అభయం, ఇంతకన్నా మించిన అభయం ఇంకేముంటుంది చెప్పండి? ఏమంటారు? నిరంతరం నీవు నన్నే స్మరించుచు అదే సమయం నీ కర్తవ్యమైన యుద్ధం నిర్వర్తించు. ఆయన కర్తవ్యం యుద్ధం, మన కర్తవ్యం ఏంటి? వి ఆల్ హ్యావ్ అవర్ కర్తవ్యాలు ఉన్నాయి కదా. టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ, గోయింగ్ టు వర్క్, డూయింగ్ సో మెనీ థింగ్స్. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్, Krishna should be there. We should be remembering Krishna whatever we are doing, wherever we are doing, our ఏంటి? కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ అ ప్రాక్టీస్. దిస్ ఇస్ కృష్ణుని గుర్తుపెట్టుకోమని చెప్పాడు. ఎలా గుర్తుపెట్టుకున్నావు నీ ఇష్టం, అది నీకు తెలుసు. సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ సో ambidextrous, అంటే సవ్యసాచులు అన్నమాట. దే విల్ డూ టూ రెండు హ్యాండ్స్లో చేస్తుంటారు. సమ్ మాతాజీస్ ఐ విల్ సీ, దే విల్ కుక్ 4-5 items at a time. Where that came from? Because they know it is there in their ability, it is there, and the requirement is there. They have to cook fast, they have to cook so many items, so they are doing it. Why they are doing it? Because it's there in the mind. Similarly, if I know I have to remember Krishna, I will remember Krishna. First of all, I have knowledge is very important. Sambandha jnanam is important. What I have to do, why I have to do అనేది important. If I know that, I will do it. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనసు ఉండటం అంటే ఏంటి? కన్విక్షన్. కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఆ కన్విక్షన్ ఉండాలి మనకి. కన్విక్షన్ ఉంది, కమిట్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్? కమిట్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అందుకని తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి. యు డెడికేట్, యు గివ్ యువర్ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు మీ. హౌ ఐ కెన్ గివ్ my mind, how I can give my intelligence to Krishna? By chanting Hare Krishna, I can give my mind. By reading Bhagavadgita, Bhagavatam, individually, together, joining conference call, going to the association, by cleansing, by reading Srimad Bhagavata Bhagavatam, we can give Krishna intelligence to Krishna. హోలీ నేమో మైండ్, నాలెడ్జ్ ఏమో ఇంటెలిజెన్స్. ఈ రెండింటిని ప్యూరిఫై చేయాలి. మైండ్ని ప్యూరిఫై చేసేది మంత్రం. మనస్త్రాయితే ఇది మంత్ర. మనస్సుని డెలివరీ చేసేది, మనసుని క్లీన్ చేసేది ఏంటయ్యా? మంత్రం. మనసుని యోగా క్లీన్ చేయదు. ఐ డూ అష్టాంగ యోగా, రైట్? రకరకాల యోగా, వందల యోగా, డిఫరెంట్ బాడీలీ పోస్చర్స్ ఆర్ దేర్. యోగా అంటే ఆసనాలు. నేను రకరకాల ఆసనాలు వేసేసి నేను మైండ్ని క్లెన్స్ చేస్తా అంటే మేబీ పాసిబుల్, బట్ నాట్ ఇన్ దిస్ ఏజ్. మేబీ పాసిబుల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. We can see so many people who they're yoga experts, but their mind is not cleansed, right? So it's not a way. So the best thing is to control or deliver the mind is మనస్త్రాయితే ఇది మంత్రః. మంత్రం ద్వారానే మైండ్ కంట్రోల్ అవుతుంది. శబ్దం ద్వారానే కంట్రోల్. ఎందుకు? శబ్దం అనేది సటిల్, మైండ్ కూడా సటిల్. సటిల్ని సటిల్ ద్వారానే కంట్రోల్ చేయాలి. గ్రాస్ని గ్రాస్ ద్వారా కంట్రోల్ చేయాలి. సటిల్ని సటిల్ ద్వారా కంట్రోల్ చేయాలి. బాడీని క్లీన్ చేయాలి. నేను మంత్రం వేస్తాను, బాడీ స్నానం చేయనక్కర్లే అంటే కుదరదు. డజంట్ వర్క్అవుట్, రైట్? బాడీ ఈజ్ ఫిజికల్. You have to use a physical thing. That is called soap. Use a soap or oil
to cleanse the body. మైండ్ ఉంది, ఇట్ సటిల్. సటిల్ మీన్స్ సూక్ష్మం. దాన్ని సూక్ష్మంతోనే, శబ్దం సూక్ష్మం, మైండ్ కూడా సూక్ష్మం. సూక్ష్మాన్ని సూక్ష్మంతోనే పట్టుకోవాలి, క్లీన్ చేయాలి. సుమంత్రం మనస్థాయితే ఇది మంత్ర. సో హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే. దిస్ ఈస్ ద బెస్ట్ వే, is the best way to cleanse the mind. Next, to cleanse the intelligence, our dirty intelligence now. Now we are intelligent. But what is the intelligence? Ahar nidra bhayamayadunancha. Where is our intelligence is now? How to eat, sleep, how to eat, how to sleep, how to mate, and how to defend nicely, expertly, efficiently. Our intelligence is being utilized in that way. Both in Western world and Eastern world, what is happening? We are utilizing our intelligence. God given great intelligence is being utilized in this. That is being done effectively, effortlessly, effectively by animals. Animals మనకన్నా కూడాను బాగా చేస్తున్నాయి ఈ పనులని, without any effort. They don't go to school 25 years to do eating, sleeping and mating, defending. Animals also doing without going to school, without getting a PhD, they are doing it. But we, after going to school for 25 years, after completing 1 or 2 PhDs, we are doing the same thing. So who is intelligent, you tell? Is an animal intelligent or a human being intelligent? You don't have any coronavirus. We developed a coronavirus with our PhDs. So who is intelligent? They are not worried. Yesterday I went to US Embassy. I see people are living in fear. నాకు అర్థమైంది, భాగవతం అప్పుడు క్లియర్ కనబడింది నాకు. We are living in fear each and every moment. Everything is scary. Animals, no, they don't care. Right? Their life is much, much better than our life, to be frank. Even the dogs and hogs, they are much, much better. They sleep very nicely. They are not even trusting one small thing. It should not be there, it should not be there, that's all. No intelligence. So this is the thing. That means what the point is, we are fearful. చాలా మంది చెప్తారా నాకేం భయం లేదండి అంటారు. Go there and you see how fearful are people. They are running away. This is our situation. భయం ద్వితీయా వినివేశితస్య ఈశాతపేతస్య విపర్యయో స్మృతి. ఎందుకు వచ్చింది భయం? యు ఫర్గాట్ కృష్ణ. దట్స్ వై భయం వచ్చేసి. అదర్వైజ్ భయం డజంట్ హ్యావ్ ఏ ఎగ్జిస్టెన్స్, రియల్ ఎగ్జిస్టెన్స్ లేదట భయానికి. కృష్ణుడు లేడు కాబట్టి భయం వచ్చింది, అంతే. ఓకే, ఎక్కడున్నా మనం? మయార్పిత మనోబుద్ధి. సో హౌ కెన్ ఐ డెడికేట్ మై మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ టు కృష్ణ? through this. Next, మనోబుద్ధిర్ మామే వైశ్యసి అసంశయ, నిస్సంశయంగా నీవు నన్నే పొందగలవు. కృష్ణ ఇస్ గివింగ్ దట్ అష్యూరెన్స్ ఇస్తున్నాడు, ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. సో వీ షుడ్ బి ఓకే. క్విక్లీ రీడ్ దిస్ పర్పోర్ట్. శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన ఈ ఉపదేశము కామ్యకర్మలలో మునిగి ఉండేది మానవులందరికీ ఎంతగానో ముఖ్యమైనది. మంచి మాట చెప్పాడు. అంటే మనందరికీ కామ్యకర్మల్లో మునిగి ఉన్నాం మనం, అంతే కదా. ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అని చెప్పి మనం వీఆర్ సో బిజీ. 24/7 వీఆర్ బిజీ, ఎస్పెషల్లీ గృహస్థాస్, కలియుగ గృహస్థాస్, రైట్. కామ్యకర్మల్లో మునిగి ఉన్నాం. కామ్యకర్మలో మునిగినప్పుడు ఏంటట, మనకి కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి. తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని సందర్భాలలో కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ అవర్ హోంవర్క్, దిస్ ఇస్ అవర్ ప్రాజెక్ట్ వర్క్. లెట్ మీ సీ హౌ ఐ కెన్ రిమెంబర్ కృష్ణ వెన్ ఐ am cooking. How can I remember Krishna when I am coding? When I go to work, I am doing a coding job. When I am doing my mechanical job, when I am driving, right? So many works. How I can do this? Let me test. This is our homework. How much I could remember Krishna?
how much I could remember Krishna. This is the self-appointed project. Let me try. Right? In that way, we can evaluate ourselves. Am I remembering Krishna? Am I forgetting Krishna? At what extent I could, to what percent I can remember Krishna? In 24 hours లో ఎంతసేపు నేను కృష్ణ గుర్తుపెట్టుకున్నాను? How much I am relating to Krishna? This is our project. ఓకే, మానవులందరికీ ఎంతగానో ముఖ్యమైనది. మానవుని తన విద్యుక్త ధర్మం లేదా కర్మలను త్యజించమని భగవంతుడు ఇక్కడ చెప్పడం లేదు. అనగా వాటిని కొనసాగిస్తూనే హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనలతో శ్రీకృష్ణుని స్మరించవలెను. త్రూ హియరింగ్ అండ్ చాంటింగ్. అట్ ద సేమ్ టైమ్, whatever we do our work. Whatever we do our work. So Krishna, Arjuna, how did Arjuna remember Krishna when he is fighting with Bhishma, Drona, Karna? వీళ్ళందరితో ఫైట్ చేస్తున్నప్పుడు did he remember Krishna? Was he chanting Hare Krishna Mahamantra? Yes, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram. Tell then shoot arrow. Did he do that? Did he do that? No, he didn't do that. Then how did he remember Krishna? How did he remember Krishna? Because he is working for Krishna. He doesn't have to separately remember Krishna. Akarla. చూసారా, ఆయన సెపరేట్గా హరే కృష్ణ మంత్రం జపం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనే కృష్ణ కొరకు చేస్తున్నాడు. టుడే ఇఫ్ వీ డూ అవర్ వర్క్ ఫర్ కృష్ణ, యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ హరే కృష్ణ. ఆర్ యూ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ కృష్ణ? I am studying this, I am reading this. Am I doing it for Krishna or for my own? Right? That tells the whether we have to, how we are remembering Krishna. Then well తెలిసిపోతుంది మనకి. Am I cooking for Krishna? When you are cooking for Krishna, you don't have to remember Krishna because you are already cooking for Krishna. You know what? You are completely thinking, no, Hare Krishna, what he likes, how much salt should be there, how much spice should be there, whether this Krishna likes or not, ఎలా వస్తుందో అని you are anxious because you are cooking for Krishna. When you are cooking for some guest, you will be conscious of that guest. అరే ఆయన ఏం తింటాడో, ఎలా తింటాడో, ఇది నచ్చుదో. You are always anxious, thinking that guest. Similarly, when you are cooking for Krishna, this is what. When I am working for my job, when I am working for Krishna, I should work for Krishna. I should do my job best in a better way, so that Krishna will be pleased. Whether my boss is pleased or not, Krishna should be pleased with my work. And if you work efficiently, if you show your efficiency, and that comes out, then you are victorious. Then you are successful. So in this way, each and every walk of our life, if we dedicate that to Krishna and work for in that way, what is that? Yat karoshi yad asnasi, yat zuhoshi dadasi, yat tapasyasi kaunteya tat kurusva madarpanam. Same thing, madarpanam. Maya arpita manobudhi, maya arpita. Again, same thing. Arpinchu. Everything, Krishna arpinchu. Sarvam Sri Krishna arpanamastu. Whatever you do, whatever you eat, whatever you give away, whatever the austerities you perform, everything dedicate to me. Give it to me. Because there is a result. That's why Krishna is not a fanatic. Somebody asked a question. Krishna is such a egoistic person. He is asking everybody to worship him. Why can't we? This is the question asked by an 8-year-old boy. An 8-year-old boy asked me a question. Is Krishna is not selfish? Why we all have to worship him? Why can't us? Why can't me? Then I understood. ఆ రోజు నాకు ఏమర్థమైంది అంటే, నేను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చానో నాకు అర్థమైంది ఆ రోజు. That boy gave me the answer. What is the connection? నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? Because I heard that without any knowledge, that 8-year-old boy was questioning like that, means he is not an 8-year-old boy. He is a soul. Without any age, soul. That is the consciousness of the soul coming through the body. So then I understood that, yes, now
Now I am justified. I have justified that why I am here, because I have the same mentality. I did not express because the innocent boy he could express. I may not express, but it is there. That's why we are all here. What is that? Why we are here? We question that. Why Krishna? Why not me? Krishna is selfish. So that is the thing. Is everybody there? Hare Krishna, ఉన్నారా? ఉన్నాం ప్రభు. ఓకే 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 నాకు కాల్ వచ్చింది, సో జస్ట్ మేక్ షూర్. ఓకే, హరే కృష్ణ ప్రభు. సో సో ఏం చెప్తున్నాము ఏంటది లెట్స్ మీ కమ్ బ్యాక్. మానవుని మానవుడు ఎంతగానో ముఖ్యం. మానవుని తన విద్యుత్ సో వాట్ ఐ వాస్ టెలింగ్, సో దట్ కాన్షియస్నెస్ ఇస్ దేర్. ఏంటది ఏంటది? వై కృష్ణ ఓన్లీ, వై నాట్ మీ? We are all here because of that only one reason. Whether we remember or not remember, because of that only we are here. Otherwise, why we are here? What is the reason for us to be here? Is there any reason? No reason. What a reason? Why not me? And that is being expressed in different ways. మన జీవితంలో జరుగుతున్న ప్రతి యాక్షన్ ద్వారా అది ఎక్స్ప్రెస్ చేస్తున్నమాట మనం. ఏంటి? వై నాట్ మీ, వై నాట్ మీ, వై ఓన్లీ కృష్ణ? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మానవుని తన విద్యుక్త ధర్మంలో లేదా కర్మలను త్యజించమని భగవంతుడు ఎక్కడ చెప్పలేదు. అనగా వాటిని కొనసాగిస్తూనే హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనలతో శ్రీకృష్ణ స్మరించు. ఈ పద్ధతి మానవుని భౌతిక కాలుష్యముల నుండి విముక్తిని చేసి మనోబుద్ధులను శ్రీకృష్ణునిపై నెలకొల్పును. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రైట్, దిస్ ఇస్ వాట్ వీ నీడ్. మన గోల్ ఏంటి? గోల్ ఆఫ్ మన కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ దిస్ ఈస్ ద వన్ రైట్. సో దట్ దిస్ ప్రాసెస్ ఈస్ డూయింగ్ దట్. ఏంటది? ఏంటి? యాక్సెప్టింగ్ కృష్ణ, accepting Krishna's supremacy, accepting our connection with Krishna. That is important. We don't remember. We don't know who is Krishna is. I don't know what is my relationship with Krishna today. Right? So this will establish that. జప కీర్తనలతో శ్రీకృష్ణ స్మరించడం. ఈ పద్ధతి మానవుని భౌతిక కాలుష్యముల నుండి విముక్తిని చేసి మనోబుద్ధుల్ని శ్రీకృష్ణులకు దివ్యమైన శ్రీకృష్ణ నామములను కీర్తించడం ద్వారా మానవుడు నిస్సందేహముగా దివ్యలోకమైన కృష్ణధామమును చేరుకొనగలడు. సో ప్రపోజ్ గివింగ్ అష్యూరెన్స్ బై చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చేయడం ద్వారా కృష్ణధామమును చేరుకోగలడు. ప్రపోజ్ చెప్పారు, నమ్మాలి. మనం చాలా విషయాలు నమ్ముతున్నాం, నమ్మి చాలా మోసపోతున్నాం. ఇవాళ పేపర్లు చూడవచ్చు, సో మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ చీటెడ్. ఐ డోంట్ నో, కొన్ని విషయాలు చూస్తుంటే ఎంత రిడిక్యులస్గా సిల్లీగా అనిపిస్తుంది. అంటే వై దే వుడ్ ట్రస్ట్ దాట్ అండ్ వై దే సో చీప్లీ గాట్ చీటెడ్ అనిపిస్తుంటుంది. సో అటువంటిప్పుడు వై కాంట్ వీ బిలీవ్ దిస్? ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దిస్, వీఆర్ అన్ఫార్చునేట్. టాకింగ్ టు మై సెల్ఫ్, if I don't have belief on Krishna's words and Srila Prabhupada's words, then there is no unfortunate person on this earth than me. So I should develop some faith on Krishna and Prabhupada's words, and then I have to follow whatever they said. What is that? Follow the four regulated principles, chant Hare Krishna, and never offend any Vaishnava. Prabhupada said, I will take you back to Godhead, Sri Krishna. So that is our goal. That is our goal. Okay, so 7 శ్లోకం అయిపోయింది. 5, 6 and 7 చదివాం. 8 ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? 7:30 అయింది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. ఎప్పుడు ఏ రోజుగా ఆ రోజు అనుకుంటాను ప్రభు. ఈ రోజు క్లాస్ బాగుంది, చాలా బాగుంది అనిపిస్తుంది. ఇవాళ ఇంకా బాగా అనిపించింది, ఎందుకంటే మీరు మైండ్ గురించి చెప్పారు కదా ప్రభు. అంటే నేను 4 years ఉంటుంది, అంటే 64 years ఉంటుంది ప్రభు. అంటే 25 years బ్యాక్ నేను అన్ని ఉంచుకోగలిగాను. నాకు ఈ మధ్యలో కొంచెం ఫియర్ వచ్చేసి
ఏమని? మెమరీ ఉంటుందా, ముందట్లాగా నేను కష్టపడగలుగుతా అని కొంచెం ఈ మధ్యలో ఆలోచన. కొంచెం ఆలోచన కాదు. President Reagan forgot he is the president to 2 terms. For 8 years he is the president for America. 2 terms. He forgot he is the president of America. He was the president of America. My father forgot I am his son. He forgot his wife. He forgot his house. Everything he forgot. So ఈ విషయాలు చూస్తే మనకి భయం వేస్తుంది అనమాట. హౌ కెన్ రిమెంబర్ కృష్ణ? జీవితాంతం కలిసి బతికినటువంటి నేను భార్యను మర్చిపోయాను. నాకు ప్రెస్టీజియస్ గా ప్రపంచంలో నేమ్ అండ్ ఫేమ్ తెచ్చినటువంటి ప్రెసిడెంట్షిప్ మర్చిపోయాను. కృష్ణుని నేను ఎప్పుడు చూడలేదే, కృష్ణుతో ఎప్పుడు నేను కరచాలనం చేయలేదే. రైట్? అలాంటి కృష్ణుని నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను? వాట్ ఈస్ ద కనెక్షన్? వాట్ ఈస్ ద పాసిబిలిటీ? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? జీరో. మాది మీ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, మీ వాయిస్ వినబడట్లే నాకు. అవును ప్రభు, నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వినడానికి. ఇబ్బంది కాదు మాతాజీ, ఇబ్బంది కాదు, భయపడాలి మనం. ఫియర్ రావాలి మనకి అసలు ఒక్కసారిగా. ఇది అంటే సరిగ్గా వినిపించకుండా ఇబ్బంది అనిపిస్తుంది ప్రభు. ఓకే, రైట్. ఎస్ కొంచెం సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. బట్ ఓకే, నవ్ ఇట్స్ ఓకే. ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ. మీరు ఏదో చెప్పారు, అది పూర్తిగా వినవల్ల. అంటే ప్రభు, నేను అనుకునేదాన్ని, నేను నా జ్ఞాపక శక్తి ఉంటుందా ముందు అంటే నేను ఈ శ్లోకాలు ఇవన్నీ నేను మైండ్ లో పెట్టుకోగలుగుతానా అనేది ఈ మధ్య ప్రభు ఇవాళ చాలా మటుకు మేలు చేసిందని నేను భావిస్తున్నా ప్రభు. మాతాజీ మరి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ శ్లోకం గుర్తున్నా ఏం గుర్తుండకపోయినా కృష్ణుడు మాత్రం కృష్ణుడు గుర్తుండాలి. దట్ ఈస్ ద హోల్ ఐడియా. We don't need slokas. We don't need purport. We need Krishna. Krishna గుర్తుండాలి. నేను మాతాజీ, there are so many people in the market, they can read Bhagavadgita 700 slokas at one stretch. Starting నుంచి ఎండింగ్ వరకు ఆగకుండా చదవగలరు. But they don't have Krishna in there. They cannot remember Krishna. I'll give you some addresses. You can go and talk to them. They simply oblivious to Krishna, but they can recite Bhagavad Gita. So they can, it's like that, see, there are some people, they don't know Bhagavad Gita, Bhagavati ఏం అక్కర్లేదు, వాళ్ళు న్యాచురల్ డెవోటీస్ అనమాట. అంటే కృష్ణుని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే, మన ఇంట్లో ఒక వ్యక్తి లాగా ట్రీట్ చేస్తారు. అంటే మన ఇంట్లో ఒక వ్యక్తి పక్కన ఉంటే ఎలా ట్రీట్ చేస్తామో కృష్ణుని వాళ్ళు అలా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే దే కెనాట్ మిస్ కృష్ణ. ఎందుకు? వితౌట్ ఎనీ నాలెడ్జ్, వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకు? దట్స్ కాల్డ్ రాగ భక్తి. అది రాగానుగ భక్తి అనమాట. స్పాంటేనియస్ లవ్ అది. సో అలాగా ఉన్నారు. బట్ ఏదైనా మనం సాధన సిద్ధలం, రైట్? మన సాధన భక్తి మనది. ప్రాక్టీస్ అంతే కదా. మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేస్తే 35 మార్కులతో పాస్ అవుతాం. సో అలాగా సో ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎస్ థ్యాంక్ యూ. అంటే గురించి మీరు చెప్పింది నాకు చాలా బాగా అనిపించింది. అంటే మీలాగా నేను నాలో ఉన్నది నేను చెప్పలేను కదా ప్రభు. అందుకోసమే ఏమో నాకు తెలియదు, కానీ ఇవాళనైతే నాకు ఏ రోజుకి ఆ రోజు అనుకుంటాను, ఈ రోజు చాలా బాగుంది అనిపించింది నాకు ప్రభు. హరే కృష్ణ. బికాజ్ కృష్ణ స్పోక్ ఫర్ యూ ఓన్లీ. ఐ డోంట్ నో, ఐ డిడ్ంట్ స్పీక్. It is Krishna. Any more questions come? Today is, it's for me itself is so many take homes, especially smaranam. స్మరణము మరువకురా, రాముని చరణము విడవకురా అని ఒక మంచి పాట ఉంటుంది, రైట్? సో స్మరణం మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఏంటి? కృష్ణను మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితిలో. కృష్ణ మర్చిపోకుండా ఉండాలంటే ఒకటే గుర్తు, మనకి ఎవరైనా మంచి సహాయం చేస్తే మనం వాళ్ళు మర్చిపోం కదా, వాళ్ళ మేలును మర్చిపోం కదా. అలాగే కృష్ణుడు మనకి ఏం మేలు చేశాడు? మానవ జన్మ ఇచ్చాడు. ఈ మనిషి జన్మ. ఏ కుక్కో పిల్లి పందో నక్క అయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మానవ జన్మ ఇచ్చిన మానవ జన్మలో 4 లక్షల రకాల మానవ జన్మలు ఉన్నాయి. అందులో మరి ఈ మానవ జన్మ ఇచ్చాడు, ఈ అసోసియేషన్ ఇచ్చాడు, ఆయన గుర్తుంచుకునేటువంటి, ఆయన గురించి చర్చించుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు.
ఇవన్నీ అంటే ఆయన చేస్తున్నటువంటి మంచి పనులన్నీ మనం కౌంట్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా ఆయన మీద మనకు కృతజ్ఞత పెరిగిపోతుంది, అవును ప్రభు. గ్రాటిట్యూడ్ పెరిగిపోతుంది. రైట్? గ్రాటిట్యూడ్ ఈజ్ భక్తి. యా, గ్రాటిట్యూడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ భక్తి. భక్తి సెపరేట్ గా అగరబత్తి పెట్టి తిప్పాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే గ్రేట్ఫుల్ అయిపోతామో కృష్ణునికి, కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి హార్ట్ఫుల్ గా మనం కృష్ణుని కృతజ్ఞత తెలుపుతామో అదే భక్తి అన్నమాట. అదే భక్తి. అందుకని వీ హ్యావ్ టు రికౌంట్ వాట్ వీ హ్యావ్ బీన్ గివెన్, వాట్ వీ హ్యావ్ బీన్ అవార్డెడ్ without our effort. Did I wanted to come to Krishna consciousness? No, it is Krishna's mercy. Krishna picked me. Krishna came to me. I did not go to Krishna. I don't know how it happened in your life. In my life, I did not go to, I never wanted Krishna. I don't know who is Krishna. Krishna came to me. And etukkuntu vachadu ayana. So alaga many of you, it's like that. Krishna came to us. Everyone, so many people don't. Probably I never wanted. In the dreams also, I didn't want. But Krishna chose me. Krishna dragged me. So I have to be thankful to Krishna. I have to be thankful to Krishna because it's his effort, not my effort. So in that way, we can remember Krishna. Right? అంతే కదా, వెరీ సింపుల్. ఒక వ్యక్తి మనకు మేలు చేస్తే మనం ఆయన గుర్తుపెట్టుకుంటాం, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అవకాశం వచ్చినప్పుడు ఆయన థ్యాంక్ చెప్తాం. కనబడి అబ్బా ఎక్కడున్నాడో మనిషి చాలా హెల్ప్ చేశాను నాకు అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ భక్తి ఫర్ దట్ మ్యాన్. సిమిలర్లీ సేమ్ థింగ్ టు కృష్ణ ఆల్సో. యా, ఓకే. ఎనీ మోర్ క్వశ్చన్స్, కామెంట్స్? సో ప్లీజ్ అప్లై. Please try to remember Krishna. Find out ways and means to remember Krishna. Okay. Prabhu, Ekadasi Prabhu ఈరోజు. Hare Krishna, Prabhu. Ekadasi Prabhu ఈరోజు. Today is Ekadashi. Hare Krishna. So then there is no we can forget Krishna. There is no way we can forget Krishna. Ekadashi unti inkem, bro. So Ekadashi, yes. Ekadashi is another way of remembering Krishna. Yes, when you are not eating regular food or not eating food at all, not even drinking, then you are forced to remember Krishna enduku ichavu Ekadashi. Right? At least in that way, Krishna enduku ichavu Ekadashi. Eppudu ayipothundi 24 gantalu. We will be looking at clock. That means we are looking at Krishna. His time is Krishna. Yes? We are averse to Krishna. That's okay. Gopya kamad bhayad kamso laga. Right? ఏ విధంగానైనా కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుని మీద కోపం మీదనో, కృష్ణుని మీద ప్రేమ మీదనో, కృష్ణుని మీద ద్వేషం మీదనో, ఏ విధంగానైనా కృష్ణుని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఏకాదశి ఇస్ అనదర్ వే ఆఫ్ రిమెంబరింగ్ కృష్ణ. ఎస్, ప్లీజ్ ఫాలో ద ఏకాదశి. ప్లీజ్ చాంట్ మోర్ రౌండ్స్, ఇఫ్ నాట్ 64 చాంట్. దట్ ఇస్ ద బెస్ట్ వే, foremost way of remembering Krishna. Thank you, Prabhuji, for remembering Ekadashi. I didn't know that. I didn't even check the calendar also. Okay, now you gave me my project for today. Let me try how I will be successful in my project. Hare Krishna. So can I end it here? హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. दंडवत प्रणाम. ग्रंथराज श्रीमद् भागवती गीता की जय. श्रील प्रभुपाद की जय. निताय गौर हरि प्रेमानंदे